హై టు ఆల్. మన సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు గాజుల మచ్చపూర్ దగ్గర ఉన్నాము. గాజుల మచ్చపూర్ దగ్గరికి వరకు మనకు ఇక 8 కిలోమీటర్లు వచ్చింది మొన్న అంటే మనం ఇంతవరకు రీడింగ్ చూసినప్పుడు 8 కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్గా. ఇక్కడే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాం. 61.0 ఉంది. ఈ 61.0 నుండి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడి ఇప్పుడు కంప్లీట్గా అంటే మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఎంతవరకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది అనేది. అంటే మనం ఒక్కటే వీడియోలో లెంతీగా కాకుండా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టుగా నేను అంటే మధ్యలో ఏదో ఒక విలేజ్ దగ్గర వరకు క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ విలేజ్ దగ్గరికి ఎంత అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ఆ విలేజ్ నుండి మళ్ళీ ఇంకో విలేజ్ వరకు అట్లా ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఎంత క్లారిటీగా వివరించి చెప్పినా కానీ మళ్ళీ వీడియో కంప్లీట్ చూడకుండా కూడా ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయింది అని ఒక మళ్ళీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అందుకే చిన్న చిన్న వీడియోల రూపంలో పెడతాను, ఇలా క్లారిటీగా చూస్తారు, క్లారిటీగా అర్థమవుతున్న దృష్టితో పెడుతున్నాను. ఓకే, 61.0 కట్ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది గాజుల మచ్చపూర్ చెరువు ఎండింగ్ పాయింట్. ఇది మొన్న ఇక్కడ వరకు కొంచెం ముందు వరకు ట్రయల్ అని చెప్పారు మొన్న. ఇది గాజుల మచ్చపూర్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ వరకు మనకు అంటే 0.7 వచ్చింది, అంటే 8.7 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మనకు వచ్చింది. అంటే దీంట్లో 61.7 ఉందని అనుకున్నారు. మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాయి. ఇక్కడ మనం ఈరోజు ఏంటంటే 61 కాడికే స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు. సరే, ఇది ట్రాక్ అన్నది ఎక్కడి వరకు ఎండింగ్ అయింది అనేది మనకి ఈ వీడియోలో క్లారిఫికేషన్ వస్తుంది. ట్రాక్ ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది, మొత్తం లెంత్ ఎంత ఉంది అన్నది కూడా ఈ వీడియోలో మనకు క్లారిఫై అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే వీడియో బాగా లెంత్ కూడా ఏం పెట్టాను, షార్ట్గానే పెడతా. ఇక వీడియో మళ్ళీ చేస్తున్నా కానీ మళ్ళీ అంటే అందరు ఏం లేదు, ఒకళ్ళు ఇద్దరు అట్లా కామెంట్లు వస్తున్నాయి. అంటే ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిందని మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ వస్తున్నాయి. సరే, సారీ, అంటే నేను మళ్ళీ అంటున్నాను కూడా సారీ. ఇది గాజుల మచ్చపూర్ ఎండింగ్ పాయింట్. ఇది ఇక్కడ ఇంక కొంతవరకు ట్రాక్ వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఇది ఈ ప్లేస్లో ఏదైతుందో ఈ ప్లేస్లో ట్రయల్ రన్ చేయలేదు. 200 మీటర్ల ముందుకి ట్రయల్ రన్ చేసి ఇచ్చిపెట్టేసారు దీన్ని. ఇంకా ముందు వరకు ఉంది. ఇది దీంట్లో దీంట్లో ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిఫై వస్తుంది. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్ల మేర మనకు ట్రాక్ వర్క్ కంప్లీట్ అయింది, మొత్తం దూరం ఎంత ఉంటుంది అనేది కూడా మనకు దీంట్లో అర్థమైపోతుంది. మనం ఇప్పుడు గాజుల మచ్చపూర్ నుండి 1 కిలోమీటర్ వచ్చినాం, ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వచ్చినాం. ఇక్కడ వరకు మనకు ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయి ఉంది. అక్కడ గాజుల మచ్చపూర్ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర మనం 61 కాడ స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ 62 వచ్చింది. అంటే అక్కడి వరకు మనకు 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే రైల్వే స్టేషన్ కాంచెల్లి కొత్త ట్రాక్ ఏదైతుందో ఆ ట్రాక్ నుండి మనకు గాజుల మచ్చపూర్ వరకు 8 కిలోమీటర్స్. అక్కడ మనం మన రీడింగ్ ఎంత స్టార్ట్ చేసుకున్నామంటే 61 కాడ స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ 61 వచ్చింది. సరే, ఇక్కడ మనం చూసుకుందాం వర్క్ పరిస్థితి ఎట్లుంది. నో ఎడిటింగ్, నో లెక్క. ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీగా కంప్లీట్ అయింది మనకి ట్రాక్ వర్క్. ఇప్పుడు దాదాపు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ట్రాక్ నిర్మాణం 9 కిలోమీటర్ల మేర మనకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. ఇంకా ముందు అంటే ఇదే డిస్టెన్స్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోదాం. మనము ఇదే డిస్టెన్స్ మనం కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఎక్కడి వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఏ ఊరు వరకు ఎన్ని కిలోమీటర్ వస్తుంది అన్నది మనం పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం మనము. ఓకే, ఇది గాజుల మచ్చపూర్ చెరువు దాటిన తర్వాత మన ట్రాక్ నిర్మాణం పూర్తయింది ఇక్కడికి. ఇంకా అంటే ముందు ఇక వర్క్ చాలానే ఉంటుంది ఇంకా. ఎందుకంటే మళ్ళీ బల్లాస్ చేసి లెవెలింగ్ చేసి ట్రాక్ నిర్మాణం జరిపించాలి. సరే, ముందుకెళ్దాం. ఇంకా దిగుదామంటే ఇక్కడ దిగత్తలేదు, దిగి చూపడమంటే దిగి చూపెట్టలేదు. ఇక బైక్ ఎక్కడ ఉంది. ఓకే, రైట్. ముందుకెళ్దాం. ఇంకా మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది మనకు ముందు ఏర్పడుతుంది. సరే, రైట్.
ఎగ్జాక్ట్లీగా 9 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి ఇంకెంత కావాల్సి ఉంది అనేది మనకి ఇప్పుడు ఏర్పడుతుంది. మనకి అంటే ఎక్కడి వరకు, ఏ విలేజ్ వరకు ట్రాక్ నిర్మాణం ఎంత అవుతుంది అనేది ఏర్పడుతుంది. సరే ముందుకెళ్దాం. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పైప్ లైన్ల వరకు మనకు ట్రాక్ అనేది అంటే 9 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఈ ట్రాక్ కంప్లీట్ అయిన ప్లేస్ నుండి మనం ఈ పైప్ లైన్ల వరకు మనకు ఒక 500 మీటర్స్ వచ్చినాం, అంటే 1/2 కిలోమీటర్ వచ్చినాం. అంటే మొత్తం 9.5 కిలోమీటర్స్ ఇక్కడ వరకు ఉంది మనకు. ఏది డిస్టెన్స్ అనేది ఇది మన రైల్వే ట్రాక్, కొత్త రైల్వే ట్రాక్ నుండి సిద్దిపేట నుండి ఇక్కడ వరకు మనకి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు వచ్చేసి మన గంగాపూర్ అండ్ విట్లాపూర్ ల్యాండ్స్ ఏవైతున్నాయి అక్కడ మధ్య, అంటే ప్రతిమ ఇన్ఫ్రా వాళ్ళకి సంబంధించిన ఏదైతుందో అక్కడ వరకు వచ్చినాం మనము. ఇక్కడ వరకు మనకు ఇది 11 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది మనకి. ఇక్కడ వరకు 11 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే ట్రాక్ వేసిందేమో 9 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు ట్రాక్ వేయిందేమో ఒక 2 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. మరి ఇక్కడ సైడ్ వెళ్తే మనకు గంగాపూర్ ఉంటుంది, ఇక్కడ సైడ్ వెళ్తే మనకు విఠలాపూర్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వచ్చినాము. ఇప్పుడు మన అంటే సిద్దిపేట రూట్ నుండి వచ్చినాము. ఇక్కడ వరకు వచ్చేసరికి మనం 61 కాడ స్టార్ట్ చేసుకున్నాం కదా గాజులమ్మ మచ్చపూర్ దగ్గర. అక్కడ వరకు 8 కిలోమీటర్స్, 64.8 కిలోమీటర్స్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే మనకు 9 కిలోమీటర్స్ ఏమో ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇంకా 2.8 ఏమో మనకి 2.8 కిలోమీటర్స్ ఇప్పుడు గంగాపూర్ అండ్ విట్లాపూర్ రోడ్ అయితే ఉందో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ వరకు వచ్చి మనకు 2.8 కిలోమీటర్స్ వచ్చింది. అంటే మొత్తం 11.8 కిలోమీటర్స్ మనకి గంగాపూర్ నుండి విట్లాపూర్ కలిపే రోడ్ అవుతుంది. అక్కడ వరకు మనకు 11.8 కిలోమీటర్స్ ఇక్కడ వరకు వస్తుంది. మరి ఇది ఒక క్లారిటీ. ఇంకొక వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాం. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇదే వీడియో ఇంకొంచెం పెంచుతా. అంటే మన గంగాపూర్ని గుర్రాలగుందిని అండ్ విట్రాపూర్ని కలిపే రోడ్ ఏదైతుందో అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నది మనం చూసుకుందాం. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు మనం వచ్చి గుర్రాలగుందిని అండ్ ఇది విఠలాపూర్ని కలిపే రోడ్ ఏదైతుందో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వరకు మనకు మొత్తం డిస్టెన్స్ వచ్చేసి, అంటే కొత్త రైల్వే ట్రాక్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 12.5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 65.5 మనం 61 కాడ స్టార్ట్ చేసుకున్నాం. 65.5 అక్కడికి ఒక 1 కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. అంటే మొత్తం 9 కిలోమీటర్లు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇంకొక 3 కిలోమీటర్లన్నర, మొత్తం 3 కిలోమీటర్లన్నర ట్రాక్ కాలేదు. అంటే ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ చెప్తున్నా, దీంట్లో ఒక క్లియర్గా మొత్తం డిస్టెన్స్ చెప్తున్నా. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే ఇప్పుడు మన గుర్రాలగుందిని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్డు అవుతుంది. ఆ రోడ్డు వరకు 12.5 కిలోమీటర్స్ మన డిస్టెన్స్ వచ్చింది. సరే దీంట్లో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియో అనేది అంటే ట్రాక్ డిస్టెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే నెక్స్ట్ వీడియో అది కమింగ్ సూన్, అది త్వరలో రాబోతుంది. అంటే ఒక పాటలు విభజించి చెప్తేనే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అని ఉద్దేశం నేను పాటలు విభజించి చెప్పదలుచుకున్నా. సరే నెక్స్ట్ వీడియోలో ఇంకో కొంత క్లారిటీ వస్తుంది, ఎన్ని కిలోమీటర్ వచ్చింది అనేది. సరే ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నా. నా వీడియోస్ ఆదరిస్తున్న మీకు అందరికీ ఒక ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ చాలామంది మంచి కామెంట్స్ చేస్తున్నారు, నేను అడగకుండానే లైక్స్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.